నమస్కారం ఇది సంగతికి స్వాగతం. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తున్న అంశం రైతు రుణమాఫీ. సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ప్రజలకు గుప్పించిన ప్రధాన హామీ ఈ రుణమాఫీ. అధికారంలోకి వస్తే తొలి సంతకం దీనిపైనేనంటూ వస్తున్న మీకోసం యాత్ర ద్వారా ప్రజల్లో అంచనాల్ని పెంచారు చంద్రబాబు. అసలు ఓ రకంగా చూస్తే తెలుగుదేశం అధికారంలోకి రావడానికి దోహదం చేసిన ప్రధాన హామీ రుణమాఫీ అనే చెప్పాలి. అనంతరం చెప్పినట్లుగానే జూన్ 8వ తేదీన రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రిగా చంద్రబాబు తొలి సంతకం చేశారు. అక్కడి నుంచే ఎన్నో అవాంతరాలు, అవరోధాలు. సహకరించాలని కేంద్రాన్ని అడిగితే కష్టతరమంది. ఆర్బీఐ ఎంతమాత్రం ఒప్పుకునేది లేదంటూ తేల్చి చెప్పేసింది. విపక్షాల విమర్శలకైతే హద్దే లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ప్రధాన హామీకి దారులు ఒక్కొక్కటిగా మూసుకుపోతున్నా సర్కారు మాత్రం అన్నదాతల్ని రుణ విముక్తుల్ని చేసి తీరుతామన్న సంకల్పాన్ని మాత్రం కోల్పోలేదు. పరిష్కారం కోసం వందల గంటలు చర్చలు, వేల కొద్దీ సలహాలు, ఇలా ఎన్నెన్నో ఆలోచనలు. 6 నెలల పాటు సాగిన ఈ ఎడతగని నిరీక్షణలకు తెరదించుతూ సన్న రైతుకు దన్నుగా నిలిచేలా ఇప్పుడు మాఫీ విధాన ప్రకటన చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎడతెగని సంఘర్షణ. ఒకవైపు విభజన గాయాలు, మరోవైపు వస్తున్న మీకోసం పాదయాత్ర సాక్షిగా అన్నదాతలకు చేసిన వాగ్దానం. ఏం చేయాలి, ఎలా ముందడుగు వేయాలి, తలకు మించిన భారం కాకుండా శ్రమజీవులకు హామీల ఫలాన్ని ఎలా అందించాలి? 6 నెలలుగా ప్రతిక్షణం రాష్ట్రంలో ప్రతి రైతన్నా ఎదురుచూసిన ఈ నిరీక్షణలకు రుణ విముక్తి ప్రకటనతో తెరదించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ సవాల్ చేస్తున్నా ఇచ్చిన మాటకే కట్టుబడి రుణమాఫీ దిశగా సాహసోపేత నిర్ణయాన్ని తీసుకుంది. తన విధాన ప్రకటనతో రాష్ట్రంలో రుణమాఫీపై నెలకొన్న సందిగ్ధతను తొలగించి అన్నదాతల నిరీక్షణకు తెరదించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పంట రుణాలకే తొలి ప్రాధాన్యం ఇచ్చిన రుణ విముక్తిలో పంట రుణాలుగా మార్పిడి చేసినవి, బంగారంపై తీసుకున్న రుణాలకు తదుపరి ప్రాధాన్యం కల్పించారు. 2013 డిసెంబర్ నెలాఖరులోపు తీసుకున్న రుణాలన్నీ ఈ పరిధిలోకి తీసుకోనున్నారు. 2007 ఏప్రిల్ 1 నుంచి 2013 డిసెంబర్ 31 మధ్య తీసుకున్న రుణాలకు వడ్డీతో పాటు ₹1,00,000 వరకు మాఫీ చేయనున్నారు. భూముల పత్రాలను పరిగణలోకి తీసుకోనున్నారు. మిగిలిన అంశాలకు సంబంధించిన అయోమయానికి స్పష్టత ఇస్తూ పండ్ల తోటల రైతులకు ఎకరాకు 10,000 చొప్పున గరిష్టంగా ₹1,00,000 చెల్లించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఈ మేరకు ₹50,000 వరకు రుణాలున్న కుటుంబానికి తక్షణం విముక్తి కల్పించనున్నారు. ₹1,50,000 ఫ్యామిలీకి సీలింగ్ పెట్టాం. అయితే నలుగురు కలిసి 200 లక్షలు తీసుకొనుంటే ప్రోరాటా ప్రకారం నలుగురికి వస్తుంది. ఆ విధంగా ప్రోరేటా ప్రకారం ఇచ్చాం. అదే మరిగా ఫస్ట్ పంట రుణానికి ఇచ్చాం. కన్వర్టెడ్ రీషెడ్యూల్ చేస్తూ ఉంటారు, అలాంటిది ఉంటే అలాంటి రుణానికి ఇచ్చాం ప్రియారిటైజేషన్. మూడోది గోల్డ్ లోన్కి ఇచ్చాం. గోల్డ్ లోన్ కానీ పంట రుణం కానీ రీషెడ్యూల్ చేసింది కానీ ఇవన్నీ కూడా కలిపి ₹1,50,000 క్యాలిక్యులేట్ చేశాం. అది కూడా 2007లో తీసుకున్న పంట కట్టకపోయినా, 9లో తీసుకున్న పంట కట్టకపోయినా, 11లో తీసుకున్న కట్టకపోయినా అవన్నీ కూడా తీసుకొని వడ్డీతో సహా వేసుకొని మొత్తం కూడా ఇచ్చే ఏర్పాటు చేశాం. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ రుణ విముక్తి కోసం ప్రభుత్వం 8 దశల పకడ్బందీ ప్రక్రియను అనుసరించి లబ్ధిదారుల్ని ఎంపిక చేసింది. ఎక్కడా అర్హులైన రైతులకు నష్టం కలగకుండా విధి విధానాలను రూపొందించింది. సమాచార సేకరణ, ఆధార్, రేషన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డుల ఆధారంగా వివరాల నిర్ధారణ, బ్యాంకుల్లో సవరణలు, కేంద్రీకృత ప్రాసెసింగ్, మొదటి విడత అర్హుల జాబితా తయారీ, నిధుల విడుదల, జన్మభూమి కమిటీలకు సమాచారం ఇవ్వడం, 2వ విడత రుణ విముక్తి లబ్ధిదారుల ఎంపిక, 8 దశల్లో ప్రక్రియను పూర్తికి ఏర్పాట్లు చేశారు. ఈ భరోసా ద్వారా రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పూర్తిగా నివారించడంతో పాటు ప్రతి రైతు తలెత్తుకుని తిరిగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రభుత్వం ప్రకటించిన విధి విధానాల ప్రకారం రుణ విముక్తి కింద ఒక్కో కుటుంబానికి గరిష్టంగా రుణ విముక్తి లభించేది ₹1,00,000 వరకే.
దీని ద్వారా మొత్తం 22,79,000 కుటుంబాలకు మొదటి విడతలో లబ్ధి కల్పించనున్నారు. ఇప్పటి వరకు బ్యాంకులు వివరాలు అందించిన 82,66,000 ఖాతాల సంఖ్య నుంచి వీరిని ఎంపిక చేశారు. ఈ క్రమంలోనే కౌలు రైతులకు తొలి ప్రాధాన్యం ఇచ్చినట్లు రుణ విముక్తి విధాన పత్రంలో పేర్కొన్నారు. పథకంలో లబ్ధి పొందడానికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఏదో ఒకటి తప్పనిసరి చేస్తూనే అవి లేని చోట్ల కనీసం ఓటరు గుర్తింపు కార్డు అయినా సరే సమర్పించాల్సి ఉంటుందని నిబంధన పెట్టారు. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటే మొదట ఖాతా కలిగి ఉన్న బ్యాంకు శాఖకే తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు విధాన పత్రంలో వెల్లడించారు. ఇలా అన్ని వడబోతల అనంతరం బ్యాంకులు అందించిన 82.66 లక్షల ఖాతాల నుంచి మొదటి విడతలో 40.43 లక్షల ఖాతాలకు రుణ విముక్తి కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. తద్వారా మొదటి విడతలో 26,77,000 మంది లబ్ధి పొందనున్నారు. రెండవ దశలో మిగిలిన 42,23,000 ఖాతాలకు లబ్ధి చేకూర్చేందుకు పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు. వీటికి సంబంధించిన తొలిదశ మాఫీ జాబితాను డిసెంబర్ 6న అందరికీ అందుబాటులో ఉంచనున్నారు. 10వ తేదీ కల్లా బ్యాంకులకు రుణ విముక్తి నిధులను అందిస్తారు. ఆ మొత్తాన్ని 12వ తేదీ కల్లా ఆయా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తారు. రెండో దశ లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి స్పష్టమైన విధి విధానాలు, ప్రక్రియను ఇప్పుడే ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రెండో దశపై డిసెంబర్ 9 నుంచి గ్రామ జన్మభూమి కమిటీల సమావేశం అందిస్తామని తెలిపారు. వాటిపై అదే రోజు నుంచి జన్మభూమి కమిటీలు వ్యవసాయ, రెవెన్యూ అధికారుల సాయంతో విచారణల్ని చేపడతాయి. అనంతరం కేంద్రీకృత ప్రక్రియ ప్రారంభమవుతుంది. అదయ్యాక రెండో విడత జాబితాలో రైతులకు జనవరి 14 నుంచి 22వ తేదీలోపు చెల్లింపులు చేయనున్నారు. ఆ లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు. ఈ నెల 10 నుంచి జన్మభూమి గ్రామ సభల్లో రైతులకు 2 రకాల లేఖలను రైతు సాధికార సంస్థ ద్వారా అందిస్తారు. 50,000 లోపు రుణ విముక్తి అయిన రైతులకు ఒక లేఖ, 50,000 పైబడి రుణం ఉన్న వారికి 20% మాఫీ అయినట్లు మరో లేఖ ఇచ్చి 4 బాండ్లు అందజేస్తారు. ఇదే సమయంలో ఈ నెల 9వ తేదీ నుంచి రైతుల వినతులు, ఫిర్యాదులని పరిష్కారం చేయడం ప్రారంభిస్తారు. ఈ రుణమాఫీకి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వర్తిస్తుందని జీవో జారీ చేసి కూడా దానిని కాదని 50,000 లోపు రుణాలు తీసుకున్న పేద రైతులకు ఉపశమనం కలిగించేందుకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వర్తింప చేయడం లేదని వెల్లడించారు. 50,000 రూపాయల పైబడి రుణాలు తీసుకున్న వారికే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వర్తిస్తుందని స్పష్టతనిచ్చారు. ఇక రైతులతో పాటు రుణ విముక్తి కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న డ్వాక్రా సంఘాలకు ఇదే సందర్భంగా శుభవార్త చెప్పారు ముఖ్యమంత్రి. ప్రతి డ్వాక్రా సభ్యులకు 10,000 రూపాయల చొప్పున రుణ ఉపశమనం కలిగించే ప్రక్రియను త్వరలోనే చేపడతామని ప్రకటించారు. వాస్తవానికి ప్రమాణ స్వీకారం రోజునే మేనిఫెస్టో ప్రధాన అంశాలకు తొలి 5 సంతకాలతో కార్యాచరణకు శ్రీకారం చుట్టిన సీఎం రుణమాఫీ అమలుకు పడిన కష్టం అంతా ఇంతా కాదనే చెప్పాలి. పథకం ఖచ్చితమైన అమలుకు సర్కారు చిత్తశుద్ధితో ఉన్న నిబంధనలంటూ ఆర్బీఐ ఏకపక్ష వైఖరి, బ్యాంకుల అరకొర సహకారంతో ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కనీసం రుణాల రీషెడ్యూల్కు అడుగడుగున మోకాలడ్డి గతంలో ప్రకటించిన 4 జిల్లాల్లో 120 మండలాలకే ఆ వెసులుబాటుని పరిమితం చేసింది ఆర్బీఐ. ఇక చేసేది లేక ఆర్బీఐతో సంబంధం లేకుండానే నేరుగా రుణమాఫీకి చర్యలు ప్రారంభించింది ప్రభుత్వం. సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కోటయ్య కమిటీని ఏర్పాటు చేసింది. రైతాంగం 100% నాతోనే ఉంటారు. భారతదేశ చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి రుణ విముక్తిది. ఇంతవరకు ఏ ప్రభుత్వం ధైర్యం చేయలేదు. చాలా మంది నన్ను ఎగతాళి చేశారు, ఇంపాసిబుల్ అన్నారు. ఇంపాసిబుల్ అనుకున్నాని పాజిబుల్ చేశాం, అసాధ్యాన్ని సాధ్యం చేశాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఎప్పుడు చరిత్రలో ఎవరు ఊహించలేదు. బట్ నాకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఒక పక్క కొత్త రాష్ట్రం, 1,00,000 సమస్యలు, ఇంకో పక్క ఆదాయం లేదు. ఇప్పుడు పెట్టుబడులు పెట్టాలి, ఆదాయం రావాలి, మళ్ళా పెట్టుబడులు పెట్టాలి, సంక్షేమం చేయాలి, మళ్ళీ ముందు తీసుకుపోవాలి. కానీ ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఇబ్బందులున్నాయని నేను ఎవరి మీద నెపవేసి నేను తప్పించుకోవడానికి సిద్ధంగా లేను. ఇంకా అవసరమైతే 2-3 గంటలు కష్టపడతాను. ఇంకా నా తెలివితేటలు ఉపయోగిస్తా. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం నేను చెప్పిన మాటే కాకుండా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళని పూర్తిగా కాపాడుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాను. రుణమాఫీపై కసరత్తు చేసిన కోటయ్య కమిటీకి పలు అంశాలు నివ్వరపరిచాయి. పంట కోసం రుణం తీసుకోవడం కాకుండా కొందరు వ్యాపార దృక్పథంతో రుణాలు తీసుకున్నట్లు కమిటీ గుర్తించింది. కృష్ణా జిల్లాలో ఓ రైతు ఉదంతమే అందుకు నిదర్శనం. సదరు వ్యక్తి 3 ఏళ్ల కాలంలో 9 బ్యాంకులను ఉపయోగించుకుని 1,45,00,000 రూపాయల రుణం తీసుకున్నట్లు కమిటీ సభ్యులు గుర్తించారు. అలా అప్పు తీసుకోవడం ఒక ఎత్తైతే అందులో 1,25,00,000ని వివిధ బ్యాంకుల్లో 8% వడ్డీకి డిపాజిట్ చేయడం కమిటీ దృష్టికి వచ్చి ఆశ్చర్యపరిచింది. అలానే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోనూ 13 మంది రైతుల రుణాలే 3,60,00,000గా గుర్తించారు. ఇలాంటి ఆశ్చర్యకర సంఘటనలపైన కసరత్తు చేసి ₹1,00,000 వరకు రుణమాఫీ చేయటమే ఎంతో కష్టమని కోటయ్య కమిటీ సిఫార్సు చేస్తే దాన్ని తోసిపుచ్చి 1,00,000 మేర లబ్ధి చేకూర్చాలని నిర్ణయించింది ప్రభుత్వం. రాష్ట్ర బడ్జెట్లోనే రుణమాఫీకి 5,000 కోట్లు పొందుపరచడం ద్వారా రుణాల చెల్లింపులకి శ్రీకారం చుట్టారు. రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి నేతృత్వంలో రుణమాఫీ నిధుల వేటకు ఓ ప్రత్యేక కమిటీని నియమించారు.
చర్చలు, మంతనాలు, నిపుణుల సలహాల్ని సేకరించాక రైతు సాధికార కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా ఉపశమనం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాధికార సంస్థను అక్టోబర్ 21న విజయవాడలో లాంఛనంగా ప్రారంభించారు. దీనికి కావలసిన నిధులన్నీ గ్రాంట్ల రూపేణా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చేలా రైతు సాధికార సంస్థ ఏర్పాటైంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ప్రజలు ప్రభుత్వం నుంచి బాండ్లు, డిబెంచర్లు, విలువ ఆధారిత సర్టిఫికెట్లన్నీ తీసుకోవడంతో పాటు ఇసుక రీచ్ల ద్వారా వచ్చే డబ్బు, ఎర్రచందనం వేలం ద్వారా వచ్చే ధనం, ఎక్సైజ్ సుంకం, ఇతరత్ర విసులుబాటున్న నిధులన్నీ ఈ సంస్థకు మళ్లించే ఏర్పాటు చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు అనంతపురంలో రుణమాఫీ చేస్తానని ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అనౌన్స్ చేశారు. ఆ మాట కట్టుబడి ఈవేళ రుణమాఫీ మీద సంతకం పెట్టి ముఖ్యంగా చిన్నకారు రైతులను అందరినీ కూడా ఆదుకునే నిర్ణయం తీసుకున్నారు. 2-3 సంవత్సరాల క్రితం వరకు తుఫాను వల్ల మేము చాలా లాస్ పోయామండి. ఇప్పుడు అవన్నీ చూసే మాకు ఈ బ్యాంక్ వారు, ఈ చంద్రబాబు నాయుడు గారు లోన్ గట్ట మొత్తం అన్ని రద్దు చేశారండి. ఇప్పుడు ఆయన చేసిన ఉపకారం వల్ల మేము ఇంకా వ్యవసాయ రంగంలో ఎదరికెళ్ళి ఏదైనా చేసుకునే అవకాశం ఉందండి. ఈవేళ మాకేదో రుణాలు మాఫీ ఇచ్చాడు కాబట్టి ఎంతో సంతోషంగా ఉంది. ఈవేళ ఇప్పుడు ఈ వ్యవసాయం పోయినందుకు మీ రైతులు మాలాంటి చిన్న కుటుంబాలు ఏటైపోతామని ఇంతవరకు బెంగళాగా ఉండేది, ఏదీ లేదని ఈ వేళకి రుణాలు మాఫీ ఒక రవ్వ మాకు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కాబట్టి చాలా సంతోషంగా, చాలా హుషారుగా ఈవేళ ఉన్నాం. ఈ వేళకి ఇలా మొత్తం ఈ సమస్యల్ని అధిగమించడం సర్కారుకు కత్తి మీద సాములా తయారైంది. రుణాల మాఫీకి జరుగుతున్న ఆలస్యం అనేక గందరగోళాలకు తావిచ్చింది. బ్యాంకులకు చేరిన రుణమాఫీ అర్హుల జాబితాలో కొన్ని పేర్లు గల్లంతవటం పట్ల రైతుల్లో ఆందోళన వ్యక్తమైంది. అనేక చోట్ల పేర్లు లేకపోవటం పట్ల నిరసనలు వ్యక్తమవుతుండటంతో నష్ట నివారణ చర్యలకు సర్కారు ఉపక్రమించింది. సమాచార నమోదులో దొర్లిన పొరపాట్ల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని చెబుతున్న సర్కారు ఆందోళన చెందవద్దని భరోసా ఇస్తున్నా సమస్య ఎప్పటికీ పరిష్కారం అవుతుందన్నది మాత్రం ప్రశ్నార్థకరంగా మారింది. ఈ సమస్యలన్నిటికీ సమాధానంగా ముఖ్యమంత్రి రుణమాఫీపై విధాన ప్రకటన చేశారు. కాకపోతే ఇదంతా చెప్పినట్లే జరిగి లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు చేరే వరకు ప్రభుత్వానికి విశ్రాంతి ఉండబోదన్నది సుస్పష్టం. వైద్యం, ఆధునిక వైద్యం, అత్యాధునిక వైద్యం, ఇలా వైద్య రంగం అంతకంతకు పురోగమిస్తున్నా మన దేశంలో మాతృమూర్తులకు మాత్రం ప్రసవ వేదన తప్పడం లేదు. జన్మనిచ్చే తల్లికి పౌష్టికాహారం కూడా అందని దుస్థితి ఇంకా వెంటాడుతోంది. సూక్ష్మ పోషకాల లోపం ప్రసవ సమయంలో కలిగిస్తున్న వేదన అంతా ఇంత కాదు. పురిటి నొప్పులే ప్రాణాల్ని హరిస్తున్నాయి. లక్షల మంది శిశువులకు పుట్టిన వెంటనే తల్లిని దూరం చేస్తున్నాయి. ఇలాంటి దుస్థితి ఎన్నోసార్లు శిశు మరణాలకు కారణమవుతోంది. అంతేకాదు, జన్మించిన శిశువులు కొండంత కష్టాలను ఎదుర్కొంటున్న ఉదంతాలు ఎన్నో. ఇంకా వారి ఎదుగుదలపైన ప్రభావం చూపుతోంది. దీనంతటికీ మూలం మంచి పోషక విలువలున్న ఆహారం కొరవడమే. ఇదే తల్లులకు, వారి చిన్నారులకు శాపంగా మారుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితి ఇదే తరహాలో ఉంది. దేశంలో పెరుగుతున్న ప్రసవ మరణాలు. దేశంలో ఏటా 3 కోట్ల మంది గర్భం దాలుస్తున్నారు. వీరిలో 2,65,000 మంది బిడ్డను చూడకుండానే కన్నుమూస్తున్నారు. ముందస్తు చర్యలు ఎన్ని చేపట్టినప్పటికీ హెమరేజ్ ఇన్ఫెక్షన్లు, సురక్షితం కాని గర్భ విచ్ఛిత్తి, రక్తపోటు, కడుపులో బిడ్డ మెడకు పేగులు చుట్టుకుపోవడం వంటి కారణాలు లక్షల మంది చిన్నారుల్ని తల్లిలేని పిల్లలుగా మార్చుతున్నాయి. యునిసెఫ్ ఏర్పడి 2.5 దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా విడుదలైన నివేదిక దేశంలో గర్భిణుల దైన్యాన్ని కళ్లకు కట్టింది. జాతీయ సగటుతో పోల్చితే తెలుగు రాష్ట్రాల్లో సగటు మరింత ఆందోళన కలిగించేదిగా ఉంది. The situation of mother and child health is certainly not great in Andhra Pradesh and Telangana, and if we compare Andhra Pradesh and Telangana with other South Indian states, for example with Tamil Nadu, with Kerala and Karnataka, we are certainly lagging behind. Our infant mortality, our mortality ratio is not something too great to talk about. At the same time, we are seeing a lot of effort from the side of government to address these issues. We have seen that commitment in last several years. All our efforts are primarily aimed at making national flagship programs more effective, more efficient,
and so far we have been getting full support from the government. దేశవ్యాప్త సగటు ప్రకారం గర్భం దాల్చిన ప్రతి 1,00,000 మందిలో 178 మంది మరణిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ మరణాలు 110గా నమోదయ్యాయి. ఇది జాతీయ సగటుతో పోల్చితే తక్కువైనప్పటికీ ఇక్కడ పరిస్థితి తీవ్రతను మాత్రం తక్కువగా అంచనా వేయలేం. ఈ మరణాలకు వెనుక ఉన్న కారణాలు దిగ్భ్రాంతి కలిగించేలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 15 నుంచి 19 సంవత్సరాల మధ్య గర్భం దాల్చుతున్న వారు 66% పైబడి ఉన్నారు. దేశీయ సగటు బాల్య వివాహాలు 43% ఉండగా తెలుగు రాష్ట్రాల్లో ఇది 52% ఉండడం ఆందోళన కలిగించే అంశం. చిన్న వయసులోనే పెళ్లి కావడం మాతా శిశు మరణాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అప్పుడే కౌమారానికి వచ్చిన యువతుల్లో సంతానోత్పత్తికి కావలసినట్లు ఎదుగుదల ఉండదు. తల్లి వయస్సు 20 సంవత్సరాల్లోపు ఉన్న పరిస్థితుల్లో 50% మంది శిశువులు మరణిస్తున్నారు. వీరిలోనే కాదు, 30 నుంచి 34 సంవత్సరాల మధ్య వయసులో గర్భం దాల్చే మహిళల్లోనూ మరణాలు ఎక్కువగానే ఉంటున్నాయి. ఇది యుక్త వయసులో వివాహాలు చేసుకునే వారితో పోల్చితే చాలా ఎక్కువగా ఉన్నట్లు యూనిసెఫ్ వెల్లడించింది. మరోవైపు గర్భిణీలకు పౌష్టికాహారం అందకపోవడము ప్రసవ మరణాలకు, నవజాత శిశు మరణాలకు దారితీస్తోంది. సమస్యను పరిష్కరిస్తే ఈ మరణాలను సగానికి పైగా నియంత్రించవచ్చని యూనిసెఫ్ స్పష్టం చేసింది. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రసవ మరణాలకు రక్తహీనత ప్రధాన కారణంగా నిలుస్తోంది. 68% వివాహితల్లో ఈ సమస్య ఉంటోంది. 13% మంది 15 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసులోనే తల్లులు అవుతున్నారని స్పష్టం చేసింది. చిన్న వయసులోనే తల్లులు కావడం ప్రసవ సమయంలో ఇబ్బందులకు, పుట్టిన బిడ్డ అనారోగ్యానికి కారణమవుతోంది. తల్లులు అనారోగ్యం పాలు కావడం, వయస్సు పైబడినట్లు కనిపించడం వంటి దుష్ప్రభావాలకు ఈ పరిస్థితులే కారణమని వైద్యులు చెబుతున్నారు. బిడ్డ పుట్టాక నిర్దేశిత సమయంలో తప్పనిసరిగా వ్యాధి నిరోధక టీకాలు వేయాలి. తెలుగు రాష్ట్రాల్లో ఈ విషయం పూర్తిగా మర్చిపోయారు. సుమారు 50% మంది చిన్నారులకు ఈ టీకాలు అందడం లేదు. బీసీజీ, టీపీటీ, పోలియో, మీజిల్స్ వంటి టీకాలు 12 నెలల నుంచి 23 నెలల్లోపు వేయించాల్సి ఉంది. మన దగ్గర 53.5% మంది శిశువులు మాత్రమే పూర్తి స్థాయిలో టీకాలు వేయించుకుంటున్నట్లు యూనిసెఫ్ లెక్కలు పేర్కొంటున్నాయి. తెలంగాణలో 72.2%, ఆంధ్రప్రదేశ్లో 63.3% శిశువులకు మాత్రమే వ్యాధి నిరోధక టీకాలు అందుతున్నాయి. జాతీయ సగటుతో పోల్చి చూస్తే ఇది కాస్త మెరుగుగా కనిపిస్తున్నా 100% వ్యాధి నిరోధక టీకాలు వేయించాల్సిన ఆవశ్యకతను ప్రభుత్వాలు గుర్తించాలి. లేకపోతే శిశు మరణాలే కాదు, వారిని వెంటాడే ఆరోగ్య సమస్యలను నియంత్రించడం మరింత సంక్లిష్టంగా మారుతుంది. శిశు మరణాలను తగ్గించాలంటే మాతృమూర్తులకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తప్పక అందించాల్సి ఉంటుంది. అంతేకాదు, ప్రధానంగా మహిళల్లో తక్కువగా ఉండే ఐరన్, విటమిన్ ఏ, అయోడిన్ వంటివి సరైన మోతాదులో అందించాల్సి ఉంటుంది. గర్భధారణ ముందు, ఆ తర్వాత వీటికి అనుగుణంగా ఆహార నియమాలు పాటించడం తప్పనిసరి. ప్రసవం తర్వాత 23 నెలల పాటు తల్లి బిడ్డకు పాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సమయంలో సూక్ష్మ పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే చిన్నారికి సమస్థాయిలో పోషకాలు సమకూరుతాయి. ఫలితంగా శిశు మరణాలు క్రమేణా తగ్గుముఖం పడతాయని వైద్యులు చెబుతున్నారు. వయసుకు తగ్గ పెరుగుదల ఉండాలంటే పిల్లల్లో పౌష్టికాహార లోపం లేకుండా చూడడం ఎంతో ముఖ్యం. మన రాష్ట్రాల్లో 3 ఏళ్ల వయసు పిల్లలను పరిశీలిస్తే 6 నుంచి 9 నెలల మధ్య 57% మందికి ప్రత్యామ్నాయ ఆహారం అందినట్లు స్పష్టమైంది. 6 నుంచి 23 నెలల మధ్య వయసున్న పిల్లల్ని తీసుకుంటే 22% మందికి మాత్రమే 2-3 రకాల ప్రత్యామ్నాయ పౌష్టికాహారం లభిస్తోంది. దేశవ్యాప్తంగా 5 ఏళ్లలోపు పిల్లల్లో 48% మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. వీరిలో వయసుకు తగిన పెరుగుదల కూడా ఉండటం లేదు. మన తెలుగు రాష్ట్రాలను తీసుకుంటే ఈ పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా 43% మంది పిల్లల్లో వయసుకు తగ్గ పెరుగుదల లేదని, వారు తగిన బరువు కూడా ఉండడం లేదని యూనిసెఫ్ తేల్చింది. మన రాష్ట్రాల్లో దగ్గర 50% పిల్లల్లో పోషక స్థాయి సరిగ్గా లేదండి. పర్టికులర్లీ ఏంటంటే వాళ్ళు ఏ వయసుకి ఉండాల్సిన పొడవు, బరువు వాళ్ళకి ఉండట్లేదు. సో ఇప్పుడు ప్రతి ఇద్దరిలో ఒక పిల్లాడికి ఇలా ఉండేటప్పుడు దాని తాలూకా రిపర్కషన్స్ అండ్ ఇంప్లికేషన్స్ కానీ అవి చాలా నెగిటివ్గా ఉంటాయి. ఏంటంటే మనము ఈ పిల్లలు మాల్న్యూట్రిషన్ ఉంటే కనుక వాళ్ళు కొంచెం పెరిగి స్కూల్కి వెళ్ళే టైంలో వాళ్ళు చదువుకునే సామర్థ్యత అనేది తగ్గుతుంది. అలానే పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళలోని సామర్థ్యం
కానీ లేకుంటే సంపాదన శక్తి కానీ తగ్గి దాని తాలూకా ఎఫెక్ట్ మన రాష్ట్రాల అభివృద్ధి, సామాజిక అభివృద్ధి కానివ్వండి, లేకపోతే ఆర్థిక అభివృద్ధి కానివ్వండి, లేకపోతే ఇంకా మన మానవ వనరుల అభివృద్ధి కానివ్వండి కుంటుపడతాయి. సో అందుకనే పిల్లల్లో న్యూట్రిషన్ స్టేటస్ సరిగ్గా ఉండటం అనేది చాలా అవసరం. ఇలాంటి పరిణామాలు దీర్ఘకాలంలో సమాజానికి తీవ్ర నష్టం చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే వీటిని ప్రధాన సమస్యలుగా గుర్తించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ మేరకు పరిస్థితిని మెరుగుపరిచేందుకు వివిధ పథకాలను అమలు చేస్తున్నాయి. జాతీయ ఆరోగ్య మిషన్, మహిళా శిశు సంక్షేమ శాఖలతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO, యునిసెఫ్, UNDP అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. అయితే ఈ సేవలు క్షేత్రస్థాయికి విస్తరించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల రూపేణా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందించే పనిని చేపట్టినా మాతా శిశు మరణాలు ఇంతగా ఎందుకు నమోదవుతున్నాయనే అంశంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. మహిళల్లో రక్తహీనత సమస్యలను దూరం చేసే దిశగా కార్యాచరణ రూపొందించాలి. ముఖ్యంగా ఈ రక్తహీనత సమస్య పట్టణ ప్రాంతాల్లో కన్నా గ్రామీణ ప్రాంతాల్లోనే అధికంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితి పుట్టిన బిడ్డల ఆరోగ్యంపైన ప్రభావం చూపుతోంది. అంతేకాకుండా చిన్నారుల్లో జ్ఞాపక శక్తి సమస్యకు ఇది కారణమవుతోంది. ప్రభుత్వ కార్యక్రమాలు చూసామంటే ICDSలోని తల్లులకి, పిల్లలకి అందరికీ పోషణ అనేది లభిస్తుంది. వాళ్ళకి ఆరోగ్య సేవలు, చాలా సేవలు లభిస్తున్నాయి. అదేవిధంగా మన హెల్త్ డిపార్ట్మెంట్, సో వివిధ కార్యక్రమాలు మన దగ్గర ఉన్నాయి. పోతే ఆ కార్యక్రమాల తాలూకా క్వాలిటీ పెంచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పీపుల్ అంటే ప్రజల్లో కూడా క్షేత్రస్థాయిలో ప్రజలు ఈ ప్రభుత్వ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, ఇవి మనం తీసుకోవాలి అనే ఒక అవగాహన వల్ల రావాలి. వాళ్ళు ఇవి తీసుకోవటానికి ముందుకు వెళ్ళాలి. ముందుకెళ్ళినప్పుడు గవర్నమెంట్ ఇచ్చే ప్రోగ్రామ్స్ కూడా ఒక సార్థకత అనేది ఉంటుంది. దేశంలో ఏడాదికి 5 లక్షల మంది మహిళలు పౌష్టికాహార లోపంతో ప్రాణాలు వదులుతున్న దుస్థితి. వ్యాధి నిరోధక శక్తి లోపించడంతో వారిని అనేక రోగాలు చుట్టుముడుతున్నాయి. ఫలితంగా లక్షల మంది చిన్నారులు సంరక్షణ కరువై అనాథలుగా మిగిలిపోతున్నారు. అయితే తగిన జాగ్రత్తలు తీసుకుంటే వీరిలో 80% అంటే 4 లక్షల ప్రాణాలు కాపాడవచ్చు. ఆ మేరకు విద్యార్థి స్థాయి నుంచే చిన్నారుల్లో అవగాహన కల్పించాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాల్సి ఉంది. పారిశుద్ధ్యం పట్ల అవగాహన పెంపొందించాలి. అప్పుడే తల్లి బిడ్డ సురక్షితంగా ఉంటారు. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.